stop. It's been long gap. Yeah, is it okay? Yes. So I thought we continue the 7th chapter only. Did we do 4th and 5th? 3 only. Huh? 7.8 is over. Manisharam suggestion. Yeah, that I remember we did that. After that I don't remember what we did. So you said you've done the 4th, 5th. So what did you do in the 4th one, Srinivas? Okay, you go back. हिंदी नहीं तेलुगु हिंदी ये सब साथ में बैठे जो हिंदी वाले हैं यहाँ कोई है आप हिंदी वाले हैं आप तेलुगु भी समझते हैं अरे इधर बैठे इधर आके इसके पास आप भी हिंदी वाले हैं तेलुगु समझते हैं अगर आप तेलुगु भी समझो हिंदी भी समझो मुझे तो कोई भाषा परफेक्टली नहीं आती तो थोड़ा थोड़ा ऐसे समझ लेना है Okay, so Srinivas ji said he doesn't remember. So if he doesn't remember, let us do 4th again. Bhumirapurnala vayu. I don't think anyone is having. Kammano buddhirevacha. Kammano buddhirevacha. Ahankaram nitiyam me. Ahankaram nitiyam me. Bhinna prakriti astadha. Bhinna prakriti astadha. Earth, water, fire, air, ether, mind, intelligence and false ego. Altogether, these 8 constitute my separated material energies. Telugu? Somebody has to say it in Telugu. Telugu Bhagavad Gita, somebody can hear? Are you asking me Telugu Bhagavad Gita? If he brings back, we have a small recap what he did. How many of you మీరు ఎంతమందికి ఇంగ్లీష్ అర్థం అవ్వదు ఇంగ్లీష్ అర్థం అవ్వదు అందరికీ ఇంగ్లీష్ అర్థం అవుతుంది మీకే అందరికీ ఇంగ్లీష్ అర్థం అవుతుంది అడుగుతాను కానీ చెప్పడం అన్ని భాషలు ఫర్ మై నాలెడ్జ్ లైక్ హౌ మెనీ ఆర్ ఇన్ వాట్ లాంగ్వేజ్ ఎస్ ప్లీజ్ రీడ్ ద ట్రాన్స్లేషన్ లౌడ్లీ భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారము అను 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును. కొన్ని ఆదివారాల కిందట మనం 7వ అధ్యాయం మొదలుపెట్టాము. ఈ 7వ అధ్యాయంలో 4 శ్లోకాల వరకు మనం వచ్చాము. అయితే ఒక చిన్న రీక్యాప్ మొదటి తర్వాత శ్లోకాల్లో ఏమైంది ఇక్కడ భగవంతుడు భక్తి యోగా అనేది మొదలుపెట్టారు. ఆయన ఏమంటున్నారంటే O son of Pritha, now how by practicing yoga in full consciousness of me, with mind attached to me, you can know me in full, free from doubt. The first, second, third, Telugu ఒకసారి translation గట్టిగా చదివేస్తే I continue from there. శ్రీకృష్ణ భగవానుడు పలికను, ఓ పార్థ, మనస్సును నాయందే సంలగ్నము చేసి నా సంపూర్ణ భావనలో యోగము అభ్యసించడం ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా ఎరుగలవో ఇప్పుడు ఆలకింపు. శ్రీకృష్ణ భగవానుడు పలికను, ఓ పార్థ, మనస్సును నాయందే సంలగ్నం చేసి నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించడం ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా ఎరుగలవు ఇప్పుడు ఆలకింపు. జ్ఞానము మరియు విజ్ఞానము కూడిన సంపూర్ణ జ్ఞానమును నీకు ఇప్పుడు నేను సంపూర్ణముగా వివరించను. అది తెలిసిన పిమ్మట నీవు తెలుసుకోవలసినది ఏదీనో మిగిలి ఉండదు. వేలాది మనుషులలో ఒకరు మాత్రమే పూర్ణత్వము సాధించడానికి ప్రయత్నించను. ఆ విధముగా పూర్ణత్వమును సాధించిన వారిలో కూడా ఒకరు మాత్రమే మనం యథార్థముగా తెలుసుకోగలుగుతున్నాం. సో ఈ భక్తి యోగా మొదలుపెట్టినప్పుడు భగవంతుడు ప్రథమ శ్లోకాలు అంటున్నారనమాట. అయితే నేను ఇక్కడ ఎలా నువ్వు నాకు ఎప్పుడు గుర్తిస్తూ ఉంటే, ఎప్పుడు నా గురించి నువ్వు తెలుసుకో ఉంటే, నువ్వు నా గురించి వితౌట్ సందేహం లేకుండా అర్థం చేసేయగలుగుతావు.
అది చేయడానికి ఏం చేయాలి? ఎప్పుడు నా గురించి నువ్వు తలుచుకుంటూ ఉండాలి. తర్వాత శ్లోకం ఏం చెప్పారంటే, ఇప్పుడు విను, బాగా విను, నేను నీకు ఏం చెప్తున్నాను, 2 రకాల జ్ఞానాన్ని నేను ప్రసాదిస్తున్నాను. ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఇంక ఏమీ తెచ్చుకోవడానికి బాకీ లేదు, అన్ని తెచ్చుకున్నట్లే. అయితే మనం ఒక 2 ఆదివారం దీని గురించి డిస్కస్ చేశాము. భగవంతుడి గురించి తెలుసుకున్న తర్వాత ఇంకేమీ లేదు, అలా ఎలా అవుతుంది, దాని గురించి వివరంగా చెప్పాను. నీకు కంప్యూటర్ తెలిస్తే కుకింగ్ తెలియదు, కుకింగ్ తెలుసుకుంటే కంప్యూటర్ తెలియదు, కానీ ఆత్మజ్ఞానం పొందిన తర్వాత నీకు అన్ని జ్ఞానాలు పొందినట్లే. ఎందుకు అన్ని జ్ఞానాలు పొందినట్లే? ఎందుకంటే ఇది ముఖ్యమైన జ్ఞానం. ఈరోజు మీకు కంప్యూటర్ వచ్చు, కంప్యూటర్ మీరు ఏదో MS ఆఫీస్ నేర్చుకున్నారు, 2 years తర్వాత అది ఆల్రెడీ పాతదైపోయింది, ఇంకేదో కొత్త నాలెడ్జ్ వచ్చింది. ఈ భౌతిక ప్రపంచంలో ఏమీ శాశ్వతంగా లేదు. కానీ మెయిన్ జ్ఞానం ఏంటి? మన ఆత్మ, మన శరీరం కాదు. ఈ ఒక జ్ఞానాన్ని భగవంతుడు ఇస్తున్నారు. కనుక ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఇంకేది తెలుసుకోవడానికి మీకు లేదనమాట. థర్డ్ శ్లోకం వచ్చినప్పుడు భగవంతుడు ఏమంటున్నారు, వేలాది మంది నన్ను చేరుకోవాలనుకుంటున్నారు, కానీ పర్ఫెక్షన్ అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. దాంట్లో కూడా ఎవరో ఒక్కరు నా గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. నౌ మనం 4th శ్లోకాకి వెళ్తున్నాం. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నారు, ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్, ఆకాశము, వాయువు, జల, అగ్ని, భూమి, ఇదంతా నా తాలూకా శక్తి, ఇదంతా నా తాలూకా ఎనర్జీస్ అన్నమాట. అయితే మనం ఇక్కడ అనుకోవచ్చు, భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తున్నారు. మామూలుగా భౌతిక ప్రపంచంలో ఇప్పుడు మీరు తర్వాత శ్లోకంలో కూడా చూస్తారు, భగవంతుడు అంటారు, నేనే అగ్నిలో ఉన్న వేడిని, నేనే ఓంకారాన్ని, నేనే నీళ్ళలో ఉన్న స్వాదమని, ఇది నా ఎనర్జీ, ఇది నా శక్తి, ఇది నాది, ఇది నాది, ఇది నేను, ఇది నేను. భౌతిక ప్రపంచంలో ఎవరైనా ఇలా మాట్లాడితే మనం అనుకుంటాం, ఎంత అహంకారము, అంతా నేనే అని అంటున్నారు. కానీ ఇక్కడ భగవంతుడు ఇంత వివరంగా దీని గురించి ఎందుకు చెప్తున్నారంటే, ఫస్ట్ శ్లోకంలో ఏం చెప్పారు, నా గురించి ఎల్లప్పుడూ తలుచుకో. ఇప్పుడు భగవంతుడి గురించి ఎల్లప్పుడూ తలుచుకోవాలంటే ఎలా తలుచుకోవాలి? అయితే భగవంతుడు గుడిలో ఎల్లప్పుడూ కూర్చొని విగ్రహాన్ని చూసుకోవాలా? తప్పదు, మనకి శరీరం ఉంది కనుక మనం పని చేస్తూ ఉండాలి. అయితే భగవంతుడు ఇలా చెప్పడం వల్ల ఇప్పుడు మీరు దాహం వేసి నీళ్ళు తాగితే ఇది కృష్ణ అని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీరు గాలిని పీలిస్తే ఇది కూడా కృష్ణ అని మీరు అర్థం చేసుకుంటారు. మీరు భూమి పైన నడిస్తే ఇది కూడా కృష్ణ అని అర్థం చేసుకుంటారు. శబ్దం వినిపిస్తే ఈథర్, స్కై, శబ్దం వినిపిస్తే ఇది కూడా కృష్ణ అని అర్థిస్తారు. సో అందు గురించి కృష్ణుడు అంత వివరంగా చెప్తున్నారు. ఈ భౌతిక ప్రపంచం ఏదైతే ఉంటే అంత నా శక్తి, అంత నేనే అని అంటున్నారన్నమాట. हिंदी ना भगवान बता रहे हैं यहाँ पे कि मैं जो हूँ ये सब मैं हूँ। मैं जल का स्वाद हूँ, मैं अग्नि हूँ, मैं ये हूँ, मैं ओंकार हूँ, मैं पानी में स्वाद हूँ। यहाँ पे अपनी अलग अलग एनर्जीज के बारे में बता रहे हैं। ये जो 8 ग्रॉस एलिमेंट्स है, भूमि, आकाश, वायु जो है, माइंड, ईगो, इंटेलिजेंस जो है, ये सब मेरी एनर्जी है। इस संडे हम 4th, 5th, 6th, 7th चारों श्लोक इस साथ में लेंगे। बार इस श्लोक में भी ये भगवान बताते हैं कि 2 टाइप की एनर्जी है, इंफीरियर एनर्जी और सुपीरियर एनर्जी। एक तो प्रकृति है, एक तो जीव है। तो इतना कुछ भगवान बता रहे हैं। हम तो सोचे थे ये भक्ति योगा है, మొదలు పెట్టినప్పుడు ఏం చెప్పారు, ఇది భక్తి యోగా మొదలు పెడుతున్నాను, కానీ ఇది జ్ఞాన యోగాలో ఉంది, ఎంతో ఎనర్జీస్ గురించి చెప్తున్నారు. కానీ ఇక్కడ చెప్పే यहाँ क्यों भगवान इस बारे में बताए हैं, क्योंकि भगवान चाहते हैं कि आप भगवान से प्यार करें। और किसी से प्यार करने के लिए किसी के बारे में जानना बहुत जरूरी होता है। భగవద్గీత ఒక సారాంశము, భక్తి యోగ ఒక సారాంశము, భక్తి జీవితం ఒక సారాంశము. భగవంతుడిని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి? ఎవరికైనా మీరు ప్రేమించాలంటే తన గురించి మనం తెలుసుకోవాలి. అందు గురించి భగవంతుడు వివరంగా చెప్తున్నారు. భగవంతుడు మనకి టిప్స్ ఇస్తున్నారు. మనం 9th చాప్టర్లో ఉన్నప్పుడు కూడా సతతం చింతయంతో ఎప్పుడు మన భగవద్ భక్తో ప్రతి ప్లేస్లో మనకు అది ఒక్కటే అంటున్నారు. భగవంతుడు థింక్ అబౌట్ మీ, నా గురించి ఆలోచించు. ఎలా ఆలోచించాలి? సత్యమనం ప్రభు చెప్పారు మాట, ఎలా ఆలోచించాలి? ఆయన ప్రిన్సిపల్గా స్కూల్ పని చేయకూడదా? నా స్కూల్ గురించి నేను ఆలోచించకూడదా? నా స్టూడెంట్స్ గురించి ఆలోచించకూడదా? వర్మ ప్రభు అంటారు అలాంటప్పుడు నా షోరూమ్ క్లోజ్ చేసుకోమంటారా? ఎలా ఆలోచించాలి? 24 hours ఎలా ఆలోచించాలి? భగవంతుడు అంటారు అంత నేనే, చాలా సులభంగా, చాలా సింపుల్గా ఇప్పించారు, అంత నేనే. సో ఈ ఒక ఊహలో ఉండడం వల్ల మనకి చాలా ఈజీ అయిపోతుంది. మామూలుగా చిన్నప్పుడు మా ఇంట్లో మేము నీళ్ళు తాగితే కొట్టుకుంటే మా పేరెంట్స్ని నేను చూసాను, ఫాదర్ని నీళ్ళు తాగితే కూడా వెంటనే ఇలా అనేసి తాగుతారు. దట్ ఈస్ ఆల్సో కృష్ణ ప్రసాద్, దిస్ ఇస్ కృష్ణ, ఐఎమ్ డ్రింకింగ్ కృష్ణ, ఐఎమ్ టేకింగ్ కృష్ణ. అదొక అలవాటు అనమాట. సో అలానే మన జీవితంలో చిన్నది
భగవంతుడిని ప్రేమించాలంటే ఈ ఒక చిన్న చిన్న మార్పులు మన జీవితంలో చేస్తే సరిపోతుంది. ధోతి కుర్తా వేసుకోవాలి, తలంతా హెయిర్ అంతా తీసేయాలి, ప్రతి నెల తిరుపతికి వెళ్ళిపోవాలి, అది అవసరం లేదు. మీరు ఎలా ఉంటున్నారో మీ జీవితంలో కృష్ణుని కలపాలి. చిన్న చిన్న దాంట్లో భగవంతుడు మనం తెలుసుకోవాలి. అది భగవంతుడు, అది కూడా భగవంతుడు. This is the main reason here Krishna is giving details, mind, intelligence, false ego. మామూలుగా సైంటిస్టు వాళ్ళకి చాలా ఈగో ఉంది. భగవంతుడు ఏం చేశారు, ఈ సైంటిస్టులు వాళ్ళన్నీ సృష్టిస్తారు, వాళ్ళంతా డిస్కవర్ చేస్తున్నారు, కానీ అన్నీ వచ్చింది భూమి నుంచే. ఈరోజు గోల్డ్ మైన్, ఇదే శ్లోక మీద శ్రీ ప్రభుపాదులు 1975లో నైరోబీలో లెక్చర్ ఇస్తున్నారు అనమాట. అక్కడ ఆయన అంటున్నారు, ఈ సైంటిస్ట్కి గొప్ప అహంకారం ఉందన్నమాట. వి డిస్కవర్డ్ సో మెనీ మైండ్స్, గోల్డ్ బంగారం వస్తుంది, ఈ మెటల్ వస్తుంది, ఆ మెటల్ వస్తుంది. ప్రభుపాద్ అన్నారు, సరే అదంతా మీరు డిగ్గింగ్ చేస్తే వస్తుంది, కానీ లోపల పెట్టేది ఎవరు? భగవంతుడే కదా పెట్టారు. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను, ఎన్నిసార్లు నేను గాలి పీలుస్తున్నాను, నేను బ్రీతింగ్ చేస్తున్నాను. బ్రీతింగ్ అంటే సింప్లెస్ట్ థింగ్, శ్వాసం తీసుకుంటున్నాను, కానీ ఐఎమ్ నాట్ కాన్షియస్, నాకు కాన్షియస్ లేదు. అది లోపలి గాలి వెళ్తుంది, మళ్ళీ గాలి బయటకు వస్తుంది. మీరు ఎంతమంది కష్టపడి ఆ ఒక ప్రోగ్రామ్ని మానిటర్ చేస్తున్నారు? ఎవరైనా ఎక్కడ కూర్చున్న వాళ్ళు? ఎస్, ఎవరైనా మీరు కౌంట్ చేస్తున్నారు, ఎన్నిసార్లు ఇంతవరకు బ్రీతింగ్ చేశారు? మనం ఏమి చేయట్లేదు, అంత భగవంతుడే చేస్తున్నారు. ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటకు వస్తుంది, అన్ని భగవంతుడు చూసుకుంటున్నారు. అదే పని మనం చేసుకోవాలంటే ఇంకే పని చేయలేము. ఎందుకంటే మధ్యలో శ్వాసం తీసుకోవడం మర్చిపోయామంటే చనిపోతాము. కానీ మనం హ్యాపీగా అంతా పని అర్థం చేసుకుంటున్నాడు. మనం తింటున్నాము, తినిన తర్వాత డైజెషన్ ఎవరు చేస్తాము? భగవంతుడు చేస్తున్నారు. ఆయన డైజెస్ట్ చేయకపోతే మీరు ఎంత మంచి స్వాదిష్ట భోజనాలు ఉంటే కూడా మీరు తినలేరు. మై స్టమక్ ఇస్ నాట్ వెల్ అంటారు. సో ఏమైంది, లోపల డైజెషన్ అవ్వలేదు. ఎవ్రీథింగ్ లార్డ్ ఈస్ డూయింగ్, బట్ వీఆర్ సో ప్రౌడ్. అసలు ప్రభుపాద ఈ లెక్చర్ ఇస్తున్నప్పుడు నైరోబీలో అంటున్నారు, వన్ ఆఫ్ మై డిసైబుల్ డాక్టర్ స్వరూప్ దామోదర్, తను ఒక కాన్ఫరెన్స్లో ఈ సైంటిస్ట్కి ఒక క్వశ్చన్ అడిగాడు అనమాట. ఆ సైంటిస్ట్ అంటున్నాడు, లైఫ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ కెమికల్స్ నుంచి జీవితం వచ్చింది అంటే నా డిసైబుల్ అడిగాడు అనమాట. అలాంటప్పుడు నేను మీకు కావాల్సిన కెమికల్స్ అన్నీ ఇస్తాను, మీరు ఒక జీవితాన్ని సృష్టించగలుగుతారా? అయితే ఐ హ్యావ్ టు డిసైడ్, ఐ హ్యావ్ టు థింక్ అని ఆలోచించడానికి అలా ఉండిపోయారనమాట. సో ప్రభుపాద చెప్పారనమాట, మనం అనుకుంటాము ఫ్రమ్ కెమికల్స్, ఫ్రమ్ మెటీరియల్ ఈ జీవితం సృష్టి అయింది, కానీ యాక్చువల్గా లివింగ్ నుంచి ఇవన్నీ బయటకు వచ్చింది. దట్స్ అ సుపీరియర్ ఎనర్జీ. From superior energy, this lower energies have manifested. And if this superior energy is not there, this has no value. ఇప్పుడు మీ శరీరం ఉంది, శరీరం లోపల ఏముంది? వాట్ ఈస్ మేకింగ్ యూ అలైవ్? బాడీ ఈజ్ సేమ్, బట్ వెన్ కాన్షియస్నెస్ గోస్ అవే. ప్రభుపాద లెక్చర్లో చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. ఒక ఎలక్ట్రికల్ వైర్ ఉంది, ఆ వైర్కి మీరు ముట్టుకుంటే మీకు షాక్ కొడుతుంది, కానీ ఎలక్ట్రిక్ వైర్లో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేకపోతే వైర్కి మీరు ఏం చేసినా ఏమీ అవ్వదు. సో అలానే మన ఒక శరీరంలో ఈ యొక్క కృష్ణ తాలూకా సుపీరియర్ ఎనర్జీ, ఈ ఆత్మ, ఈ కాన్షియస్నెస్, ఈ చేతన, ఇదంతా దాన్ని నడిపిస్తుంది. ఏదైతే దానికి ఏమి లేదు. సో ప్రస్తుతము ఈ క్రియేషన్ ఎలా ఉంది? దిస్ ఇస్ కృష్ణ. దీస్ ఆర్ ద టూ ఎనర్జీస్, ద స్పిరిచువల్ ఎనర్జీ, ద జీవ అండ్ ద మెటీరియల్ ఎనర్జీ. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఈ జీవ is getting so much attracted to material energy that it's forgetting the main source from where. ప్రస్తుతం మన కండిషన్, మన సిచ్యువేషన్. What is our situation? If you want, you can switch off these two lights so that it cannot fall and go back. What happens when the whole process takes place? Krishna's two energies, the spiritual energy and the material energy. And this spiritual energy gets so attracted to material energy that it is forgetting the source of its creation. It is something like a father, he gives 1,000 rupees to his son to spend. The son gets so busy in spending that he forgets about his father. So this is how we are all conditioned. Spiritual energy, material energy. We are getting so much attracted to material energy that we are forgetting about
Krishna, who is Sarva Karana Karana. And we start thinking that this material energy is where from which we have come, or that is what which is giving us happiness. ये हम लोग को खुशी दे रहा है, ये हम लोग को सुख दे रहा है. That is what we are thinking. So here Krishna is in the 5th sloka again. He says, beside this, O mighty Arjuna, there is another superior energy of mind which comprises the living entities who are exploiting the resources of this material inferior nature. Read it in Telugu one time. ఓ మహాబాహులైన అర్జున, వాటికి అన్యముగా న్యూనమైన ప్రకృతిని ఉపయోగించుకున్న జీవులను కూడి ఉన్న మా ఉన్నతమైన శక్తి వేరొకటి కాదు. See, why Krishna is explaining this? Everything you do in this world, it has two things. One is the Nimitta Karanam, one is the Upadana Karanam. For example, you take this pot which we decorate for Janmashtami. To make that pot, two things are required. Our pot ni Srishtinchalante, there are two things required. One is the clay, which is the Upadana Karanam, and one is the person who makes the pot, the potter, who is the Nimitta Karanam. Now what happens once the potter makes the pot? You can forget about the potter. Now he is not required because the pot is ready. You can forget about the potter, you can tell him to go. Because he is only Nimitta Karana, he is not Upadana Karana. But here Krishna is saying, I am only the Upadana Karana, I am only the Nimitta Karana. I am the one with which you are making everything. And I am the one who is making everything. Is it difficult to understand? Very good. Shall I say again? Yeah? So, ఇక్కడ భగవంతుని మనము మర్చిపోలేము. ఒక చిన్న కుండని తయారు చేయాలంటే ఆ కుండ కోసం మట్టి కావాలి, ఆ కుండని తయారు చేసే అతను కావాలి. ఎప్పుడైతే ఆ కుండ తయారు చేసేస్తాడు, తర్వాత అతని పని మనకి ఏం లేదు, అతను మనం పంపించేయచ్చు ఇంటికి, ఎందుకంటే మనకి కుండ దొరికింది. కానీ ఈ యొక్క దీంట్లో కృష్ణుడు ఏం చెప్తున్నారంటే ఆ కుండకు కావాల్సిన మట్టి కూడా నేను, కుండ తయారు చేసిన మనిషి కూడా నేను. సో నేనే, కృష్ణ ఈజ్ ఇన్ ద, he is the one who is creating Sarva Karana Karanam, and he is the one who has been created because he is there in everything. That is more clear when the next sloka he says, Mattaha Partarunanya Dashti Dhananjaya. ఎలా అయితే ఒక మాలని తయారు చేస్తే దాని లోపల దారం ఉంటుంది, ఆ దారం మనకి కనిపించదు, మాల తాలూక బీడ్స్ మనకి కనిపిస్తాయి, కానీ ఆ దారం లేకపోతే మాల అంతా పడిపోతుంది. అలానే భగవంతుడు అంటున్న ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్న అంత ఎనర్జీస్ అంతా నేను దీన్ని ఎలా పట్టుకొని ఉన్నాను. హీఈస్ దేర్ ఇన్ ఎవ్రీ లిటిల్ థింగ్. అట్ ద సేమ్ టైమ్ హీ ఈస్ ద వన్ హూ మేడ్ ఇట్. So Krishna is there, so it is his energy, whether it is material or it is spiritual, whether it is Prakriti or Jiva, everything is Krishna's energy. So next time you get angry on somebody, or you know he is Krishna's energy. Everything is Krishna's energy. Next time మీరు ఎవరి మీద కోపం అయితే, నీకు ఎవరి మీద పెట్టాలనుకున్నా, తోసేయాలనుకున్నా ఆలోచించండి, ప్రతిదీ కృష్ణ ఎనర్జీ. Everything in this world is Krishna's energy. Right? There are 3 stages to understand this. In a normal, when we are, in a materialistic condition of life, for everything we think, this is mine, this is mine, this is my sari. Okay? Similarly, we think this is my body. So that's the first stage of life. Somebody says this is my body. Then when they get a little more spiritual, then they say that this is my body, but this is not me. Let me find. If you come and hurt me, if you come and touch me, if you come and beat me, and say, hey, don't beat me. But you're not beating me. Whom are you beating? Whom are you beating? My body. They say it in Telugu. Different stages of understanding. ఎవరైనా వచ్చి మీకు తోస్తారనుకోండి, మీకు కొట్టారనుకోండి, మీరు అరే నన్ను కొట్టదు, నన్ను కొట్టదు. ఇది ఫస్ట్ స్టేజ్. నన్ను కొట్టదు అంటే మీ శరీరంతో మీకు ఎంత మాయా ఉంది, మీకు ఎవరైనా ముట్టుకుంటే నన్ను కొట్టదు. సెకండ్ స్టేజ్లో వచ్చినప్పుడు
నా శరీరానికి మై బాడీ, నా శరీరానికి నువ్వు డిస్టర్బ్ చేయొద్దు, ఏదైతే చేయొద్దు. When they come to the third stage of understanding, then they say that by a certain situation I have come in contact with this body, but this is not my body. This is me, first stage. Second one, this is my body. Third stage, I have come into contact with this body due to certain circumstances, but this is not mine. And when you go to the fourth stage, the body changes. I don't want to change with the body. Did you understand? Can you tell me this so that people can understand the four stages? Is it clear? Is it clear? ఇక్కడ మాతాజీ 4 దశల్లో మనం అవగాహన ఎలా చేసుకోవాలని చెప్తున్నాను. మొదటి దశ ఏమిటంటే, నేను ఎవరైనా మనకు వచ్చేటప్పుడు మనకు పట్టొద్దని చెప్తారు, అంటే నేను శరీరాన్ని కాదు అనేది మొదటి దశ. రెండవది ఏంటంటే, నేను శరీరాన్ని, ఇది నా శరీరం, ఇది నా శరీరం. రెండవది ఇది నా శరీరము. మూడవది ఈ శరీరం నాది కాదు, నాకు ఏదో ఒక పరిస్థితి వల్ల నేను శరీరంలో ఉండాల్సి వచ్చింది అనేది మూడవ దశ. నాలుగవ దశ ఏమిటంటే, ఈ శరీరం మారుతుంది కానీ నేను మారను, నేను శాశ్వతంగా ఉంటాను. Why am I explaining with this fourth stage? The moment you relate and understand that these are all energies of Krishna, then slowly you come to a stage where you understand that this is the material energy of Krishna, which I have come in touch, and this is a temporary, this is not me, doesn't belong to me also, I've just come in touch with it, and in time, and then you can get detachment, and then you can slowly become desireless. Did you understand my point? See, the simple way of understanding is Krishna is talking about his energies. దీన్ని సరళ భావంగా అంతరిక్ష మాతాజీ అర్థం చేసుకోవాలంటే, ఈ భూమి, వాయువు, ఇదంతా కృష్ణ తాలూకా ఎనర్జీస్. కాబట్టి మనము ఫ్రంట్లో వెళ్ళిపోవచ్చు, మీ అందరికి ఇది కాంప్లికేటెడ్గా అనిపిస్తే. నేను ఐఎమ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద డీపర్. ఎందుకు దీని గురించి మనం ఆలోచిస్తున్నాం, ఎందుకు దీని గురించి కృష్ణుడు వివరించాడు అంటే, ఇదంతా కృష్ణుడు ఎనర్జీ, ఇది నేను కృష్ణుడు తాలూకా స్పిరిచువల్ శక్తిని, ఇదంతా కృష్ణుడు తాలూకా భౌతిక ప్రకృతి శక్తిని ఏదో విధంగా నా కండిషన్ గురించి దీన్ని సంపర్కంలోనూ దసరాలో దీన్ని కాంటాక్ట్లో నేను వచ్చాను అని మళ్ళీ దీన్ని వెళ్ళిపోతాను. ఆ ఒక భావంలో ఎల్లప్పుడూ ఉంటే దెన్ ఓన్లీ కోరికలు, వాంఛలు తగ్గిపోతాయి. ఎప్పుడైతే మీరు ఆ ఒక అవగాహనలో లేరు, యూ విల్ నెవర్ బీ ఏబుల్ టు గివ్ అప్ మెటీరియల్ డిజైర్స్, మెటీరియల్ లాంగింగ్స్. సో ఈ భూమి, వాయువు, ఆకాశము అంతా కృష్ణుడు తాలూకా శక్తి, కృష్ణుడు క్రియేషన్ చేశారు, కానీ నాట్ ఫర్ అవర్ ఎంజాయ్మెంట్. దట్ పాయింట్ ఐఎమ్ ట్రైయింగ్ టు డ్రైవ్. మెనీ టైమ్స్ ఐ టోల్డ్ దిస్ ఎగ్జాంపుల్. ప్రభుపాద గారు లెక్చర్లో అంటున్నారు, భగవంతుడు ఈ సృష్టిని ఎందుకంతా ఈ సృష్టించారు అంటే, ప్రభుపాద చెప్పారు ఆనందం కోసం. అయితే ఆ భక్తుడు చాలా ఆనందించాడు. అయితే ఓ ఆనందం కోసం సృష్టించాడా? అప్పుడు వెంటనే ప్రభుపాద చెప్పారు, నీ ఆనందం కోసం కాదు, భగవంతుడు తన ఆనందం కోసం సృష్టించాడు, మన ఆనందం కోసం కాదు. మన ఆనందం ఓన్లీ మన భగవంతుడికి చేరితేనే, ఆయన దగ్గరికి మనం వెనక వెళ్ళిపోతేనే మన ఆనందం. ప్రస్తుతం మనం ఉన్నది పనిష్మెంట్, ప్రస్తుతం మనం ఉన్నది ఆయనకి మర్చిపోయే ఒక ఎనస్థీషియాలో ఉన్నాము. మొన్న నాకు చిన్న ఐ గాట్ ఎ స్మాల్ బాయిల్. సో ఆ బాయిల్ని నేను ఇగ్నోర్ చేశాను. వాట్ యు కాల్ బాయిల్ ఇన్ ఇంగ్లీష్? నేను దాన్ని పట్టించలేదన్నమాట. అది చాలా 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 పెద్ద అయిపోయి మొత్తం మీద నాకు చిన్న సర్జరీ లాగా అయిందనమాట. సో ఎనస్థీషియా ఇచ్చారనమాట. సో యూ గివ్ ఎనస్థీషియా అండ్ యూ హ్యావ్ స్మాల్ సర్జరీ. ప్రస్తుతం మనం ఒక ఎనస్థీషియాలో ఉన్నాము, భగవంతుడిని మర్చిపోయాము. మెల్లమెల్లగా ఎనస్థీషియా ఫీవర్ వెళ్ళిపోతే, ఎనస్థీషియా తరగ ఒక ప్రభావం వెళ్ళిపోతే మనకి నిజం అర్థమవుతుంది. ప్రస్తుతము స్పిరిచువల్ లెక్చర్స్ వింటున్నాము, ప్రస్తుతం లెక్చర్స్ విని చాలా బాగా కూడా అనిపిస్తుంది, కానీ దాన్ని పాటించాలని మనకి అనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆ భౌతిక ఎనర్జీస్ పైన మనకి చాలా ఆసక్తి ఉంది. సో ఎప్పుడు ఆసక్తి వెళ్తుంది? ఇప్పుడు నాకు దీని మీద ఆసక్తి లేదు అంటే వెళ్ళదు. ఎప్పుడైతే ఈ ఫాల్స్ ఈగో, దీని గురించి భగవంతుడు అంటున్నారు, తప్పు అహంకారం, నేను కంట్రోలర్, నేను యజమానిని, ఇది నేను కంట్రోల్ చేస్తున్నాను కాదు, ఇది కృష్ణ తాలూకా శక్తి, నేను ఇక్కడ గెస్ట్, ఆ ఒక భావంలో ఉంటేనే అన్ని కరెక్ట్ అవుతాయి. స్టెప్ 1 మనకి రాంగ్, తర్వాత అన్ని స్టెప్స్ రాంగ్ అయిపోతున్నాయి. ఇదంతా కృష్ణ తాలూకా ఎనర్జీ. నేను కూడా కృష్ణ తాలూకా స్పార్క్ ఆఫ్ ఎనర్జీ.
ఇదంతా నేను ఏదో రూపంలో మేము కాంటాక్ట్లో వచ్చాము, కానీ మళ్ళీ మనము విడిపోవాలి. ఎప్పుడైతే మనం ఆ ఒక భావంలో ఉంటామో దెన్ ఎవ్రీథింగ్ విల్ బికమ్ రైట్, దెన్ వి విల్ బికమ్ డిజైర్లెస్. అప్పుడు ఆ వాంఛలన్నీ తగ్గిపోతాయి. బుద్ధ తన మ్యారేజ్ చేసిన తర్వాత చిన్న బాబు, వాట్ ఇస్ హిస్ సన్స్ నేమ్? బుద్ధ సన్స్ నేమ్ రాహుల్. సో రాహుల్ వాజ్ బోర్న్. బుద్ధ హౌస్ వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయి వి ఆల్ నో ద స్టోరీ, మనం వింటూ ఉంటాం, చదివి ఉంటాము. తన ఎన్లైట్మెంట్ కోసం, సెల్ఫ్ రియలైజేషన్ కోసం, ఆత్మజ్ఞానం కోసం ఇంటికి వదిలేసి వెళ్ళిపోయారు. గాయాలు తనకి ఎన్లైట్మెంట్ అయింది, జ్ఞానం వచ్చింది. వచ్చిన తర్వాత 12 years తర్వాత మళ్ళీ somehow by the will of providence ఆయన ఏదో భిక్షాందేహి వెళ్తూ ఉంటే ఆవిడ వైఫ్ యశోధర ఎదురైపోయింది. యశోధరతో పాటు రాహుల్ కూడా ఉన్నాడు అనమాట. రాహుల్ వయసు మేబీ 12 years or something. సో యశోధర బుద్ధదేవి చూసి, అదిగో నీ నాన్నగారు, ఇప్పుడు వెళ్ళి అడుగు, నీకు ఏ వారస ఇస్తారు? వారసత్వ సంపద, వారసత్వ అడిగే నాన్నగారి దగ్గర. నీకు వదిలేసి వెళ్ళిపోయారు, నువ్వు చిన్న బాబుగా ఉన్నప్పుడు ఇప్పుడు అడిగే నీ వారసత్వాన్ని చాలా టాంటింగ్ వేలో అంటున్నాడు అనమాట యశోధర. ఎందుకంటే చాలా కోపం, అలా ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడని. సో బుద్ధదేవు వెంటనే నేను ఇవ్వవలసిన కన్నా ఎక్కువ ఇస్తాను అన్నారనమాట. వీళ్ళు అలాగే చూస్తుంది, ఏమిస్తారు? ఏమి లేవు, భిక్షా పాత్రమే ఉంది. వెంటనే తన శిష్యుల దగ్గర భిక్షా పాత్రం అడిగేసి తన బాబు ఇచ్చారనమాట చేతులు. నువ్వు నాతో రా, నువ్వు కూడా నాతో పాటు రా, భిక్షాందేహికి వెళ్దామన్నమాట. అయితే యశోధర అంటుంది, ఇదేంటి వారసత్వం ఇలా ఇస్తున్నారు? అప్పుడు బుద్ధదేవుడు చెప్తారనమాట, ఈ ప్రపంచంలో నాకు ఏం కావాలి నాకు దొరుకుతుంది, అది గొప్పది కాదు. నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఒకరోజు ఈ ప్రపంచం అంతా బంగారు రూపంలో మారిపోతే కూడా నాకేం వద్దు. దట్ ఈస్ గ్రేట్. बुद्धदेव को जब सब त्याग करके चले गए तो 12 साल के बाद में उनका बेटा और बीवी के सामने आ गया. तो उसका बीवी बहुत ही गुस्सा से बोली है कि मांगो, आपके पिताजी से मांगो सब दौलत, क्या देंगे अपना बेटा को हेरिटेज में, क्या देंगे, क्या दौलत देंगे? तो बुद्धदेव उसका बेटा को भीख मांगने का एक ये दे दिया है, पतीला. तो उसका बीवी बोलती है, ये क्या पतीला दिया? तो बुद्धदेव ने तब बहुत सुंदर बात बताया. बोला कि मुझे जो चाहिए ये दुनिया में मुझे मिल जाता है, वो बड़ी बात नहीं है. अगर ये दुनिया पूरी सोने की भी हो जाए पर मुझे कुछ नहीं चाहिए, वो बहुत बड़ी बात है. तो आज मैं मेरे बेटे को ऐसा दिल दूंगा, ऐसा माइंड सेट दूंगा, ऐसा हृदय दूंगा कि उसको कुछ नहीं चाहिए. అయితే బుద్ధదేవ్ అన్నాడు, ఈ రోజు నా అబ్బాయికి నేను ఏమి ఇస్తున్నాను వారసత్వంలో అంటే వాంఛ లేకుండా ఉన్న హృదయం. అన్నీ ఉన్నా కూడా నాకేం అవసరం లేదు, అది నేను ఇస్తాను, అది నేను ప్రసాదిస్తాను. ఇప్పుడు యశోధర అంటున్నాను అనమాట, నువ్వు కూడా రా, నాకు కావాలి, నీకు పాత్ర ఇస్తాను. డిజైర్లెస్ అది ఎప్పుడు అవుతుంది? కొందరు ప్రతిసారి ఎవరికైనా మీరు భగవద్భక్తిలో రండి అంటే ఇంత కొంత సంపాదిస్తే తర్వాత వస్తారు, ఇంత కొంత బాధ్యతలు తీరిపోతే తర్వాత వస్తారు, ఇంత కొంత అయిపోతుంది. కానీ బుద్ధదేవ్ అంటున్నారు, అసలు అన్నీ ఉన్నాయి కూడా నాకు ఏం అవసరం లేదు, ఆ ఒక భావన రావాలి. ఎందుకంటే ఈ వాంఛలో కోరికలకి ఏమి సీమ లేదు. దేర్ ఇస్ నో బౌండరీ, దేర్ ఇస్ నో ఎండింగ్. ఇఫ్ వన్ ఈస్ కంప్లీటెడ్ ఇంకోటి తప్పకుండా బయటకు వస్తుంది. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ దట్ డిజైర్ ఓన్లీ యూ హ్యావ్ టు కట్ అవుట్. డోంట్ నీడ్ ఎనీథింగ్, సెల్ఫ్ సాటిస్ఫైడ్, ఆల్వేస్ హ్యాపీ. అది ఎప్పుడు అవుతుంది? దానిలో ఉన్న మిథ్యాతత్వం గురించి మీరు అర్థం చేసుకుంటూనే ఉంటుంది. మన ప్రాబ్లం ఏంటంటే మనం అంతా వింటున్నాము, అంత పాటించడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ లోపల ఎక్కడ సంసారమే ఇష్టం, లోపల ఎక్కడ సంసారమే ఇష్టం. నేను మొన్నప్పుడు చెప్పాను, అది నిజంగా దానిలో ఏం లేదు అని ఏ రోజు తెలిస్తే అది వదలడం చాలా ఈజీ. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మార్నింగ్ బయట మీరు టాయిలెట్కి వెళ్తే టాయిలెట్ అయిన తర్వాత మీరు అలా చూడరు దాని వైపు, అదిలా ఫ్లష్ చేసేయాలి, అదిలా ఫ్లష్ చేసేయాలి అంతలాగా ఆలోచించరు, వెంటనే దాన్ని ఫ్లష్ చేసేస్తారు. ఎందుకంటే దానిలో ఏమీ లేదు అని మీకు పూర్తిగా కాన్ఫిడెన్స్ ఉంది.
కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఏమి లేదు, కృష్ణుడి దగ్గరకు వస్తే ఆనందం, దాంట్లో కాన్ఫిడెన్స్ లేదు. అది మేబీ కరెక్ట్, లేకపోతే మేబీ 100% కరెక్ట్, బట్ మేబీ నాట్ అప్లికేబుల్ టు మీ అని ఎక్కడో చిన్నది ఉంది. 100% అది నా కోసం వేస్ట్ అంటే మీరు వెంటనే ఫ్లష్ చేసేసి పడేస్తారు. కానీ మనకు అది లేదు, ఎక్కడో చిన్నది. మీరు ఈ రూమ్లో ఎవరు లేరు అనుకోండి, అందరు వెళ్ళిపోయారు, తలుపేసుకుని నేను ఒక్కడే ఉన్నాను. అయితే నాకు అయ్యో ఇవన్నీ ఎవరు చూడట్లేదు కదా, ఇది నేను తినేస్తాను అని కోరిక పుట్టుతుందా? పుట్టదు. ఎందుకంటే నాకు తెలియదు తినడం వేస్ట్. కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో ఎవరు చూడకపోతే కొంచెం పడుకుంటాను, ఎవరు చూడకపోతే మాలా కొంచెం ఎందుకంటే రియలీ దానికోసం ఒక వాల్యూ, దాని ఒక విలువ తెలియదు. Everything is becoming very external. Nothing internal. Very external. मन का स्वभाव, इस कमरे में अगर कोई नहीं है तो भी मेरा दिल नहीं करेगा कि मैं इसको खाऊं, क्योंकि मुझे पता है इसमें टेस्ट नहीं है. समझ में आ रही है बात? हमारे जीवन में, हमारे आध्यात्मिक जीवन में एक्सटर्नल बहुत हो जाता है, अंदर से कुछ नहीं हो रहा. మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉందంటే జస్ట్ లైక్ ఈగల్. వాట్ యు కాల్ ఈగల్ ఇన్ తెలుగు? ఈగల్, ఇట్ ఫ్లైస్ వెరీ హై. ఎస్, బట్ వెన్ ఈవెన్ దో ఇట్ ఇస్ ఫ్లైయింగ్ వెరీ హై, అది చాలా పైన ఎగురుతుంది. ఎగిరినచో తన కళ్ళు కంటిన్యూస్గా డెడ్ ర్యాట్స్, డెడ్ బాడీస్, ఆ ఒక ఆలోచనలోనే ఉంటుంది. ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ ఆల్సో వీఆర్ ఫ్లైయింగ్ వెరీ హై. మంగళారతి, 16 rounds, satsang, this, pravachana, everything. But mind is then dead rats. Is it true? I want that contract. Oh, I want that nice food my wife will cook today. Oh, I want me. Oh, I want little bit respect. Oh, I want little bit position. I want little bit money. You are flying very high. Mind is on dead rat. అర్థమైందా కృష్ణ? పైన ఎగురుతున్నారు చాలా, కానీ మీ ఒక దృష్టి, మీ ఒక ఆలోచన చాలా కిందగా ఉంది. భౌతిక ప్రతిష్ట కావాలి, పేరు కావాలి, డబ్బులు కావాలి, రెస్పెక్ట్ కావాలి, రిలేటివ్స్ కావాలి, ఫ్రెండ్స్ కావాలి. ఒక సండే ప్రోగ్రామ్లో ఒకరిని అడిగారు, మాతాజీ మీరు చెప్పినప్పుడు బాగానే ఉంటుంది, ఇక్కడ కూర్చున్నప్పుడు బాగానే ఉంటుంది, వినినప్పుడు బాగానే ఉంటుంది, అలా బయటికి వెళ్తామా నీకు ఏది బాగా అనిపించదు, అంత మనసు మారిపోతుంది, మైండ్ సెట్ మారిపోతుంది, ఆలోచన మారిపోతుంది. అలా స్టార్ట్ అయ్యే వరకు బాగుంది, సింహద్వారం నుంచి బయట వెళ్ళామా ఇంకొక ఫోన్ వస్తుంది, ఆ ఫోన్ అయినప్పుడు ఇంకా ఫినిష్, మేము ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడికో పడిపోతున్నాం. అది ఎందుకు అవుతుంది? ఎందుకంటే మీరు మామూలుగా టెరెస్, అందరి ఇంట్లో టెరెస్ ఉంటుంది, వాటి కాల్ టెరెస్, వాకింగ్ చేస్తూ ఉంటారా? చిన్న రేలింగ్స్ ఉంటాయి అన్నమాట. మీరు మార్నింగ్ వాకింగ్ చేసుకుంటున్నారు అనుకోండి, రైలింగ్ ఉంటే బాగుంది, రైలింగ్ లేకపోతే వాకింగ్ చేస్తూ చేస్తూ ఆ రైలింగ్ నుంచి బయటికి వెళ్తే ఏమవుతుంది? ఎందుకు పడిపోతున్నాను? ఆధారం లేదు, టక్కన పడిపోతుంది. ఇది ఉన్నప్పుడు ఆధారం ఉంటుంది, ఓ సత్సంగము, ఒక అట్మాస్ఫియర్, ఓ దామోదరం అంటే అట్మాస్ఫియర్ ఉంటుంది. అక్కడ ఆధారం లేదు. ఎందుకు ఆధారం లేదు? ఎందుకంటే ఫ్రెండ్ సర్కిల్ ఎవరు డివోటీస్ లేరు. ఫ్రెండ్ సర్కిల్ దట్స్ వై ఎందుకంటారు డివోటీస్ అసోసియేషన్ తీసుకోండి, డివోటీ ఫ్రెండ్స్ చేసుకోండి, ధామంలో వెళ్ళండి, డివోటీ అసోసియేషన్లో ఉండండి. ఎందుకంటే మీరు రావడం ద్వారా వస్తున్నారు, మేము తర్వాత మళ్ళీ టక్కని గ్రాడ్యుయేషన్ ఫుల్ ఆధారం లేదు. ఎప్పుడైతే భక్తుల సాంగత్యం మీరు చేసుకోరు, భక్తుల సాంగత్యంలో ఉండరు, చాలా 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 కష్టం. ఎవరైనా యాక్టింగ్ చేసేయచ్చు, లేదు మాతాజీ మేము బాగానే ఉన్నాము, సండే సండే మేము వచ్చేస్తున్నాము, కానీ ఆ ఒక ఆధ్యాత్మిక శక్తి, ఆ ఒక ఆధ్యాత్మిక సీరియస్నెస్ 100% ఉండదు. ఎందుకంటే ఫ్రెండ్స్ అక్కడ లాగుతున్నారు. మీరు సత్సంగం కోసం లోపల వచ్చినప్పటికీ మీ ఫ్రెండ్స్ అందరూ బయట వెయిట్ చేస్తున్నారు. మాయా, అహంకారము, డబ్బులు, అన్ని రకాలుగా వెయిటింగ్, రా రా. ఎప్పుడైతే మీరు లోపల వస్తారో వాళ్ళు రాలేరు, అక్కడ ఉండిపోతారు. ఇక్కడ ఇది సేఫ్ జోన్, నో మాయా జోన్, సో వాళ్ళు ఏం చేయలేరు. ద మూమెంట్ బయటికి వెళ్తారు మళ్ళీ మీకు పట్టుకుంటారు. దే ఆర్ విత్ యూ 24 hours. మేము వదలరు. That's why they give so much importance to devotee association. That's why devotee association లో ఉంటే ఒక్కొక్కరు మీకు ఇష్టం ఉన్నా లేనా భగవంతుని తెలుసుకోవాలి.
ఇష్టం ఉన్నా లేదా వాంఛలు ఇవన్నీ కొంచెం it's very difficult to remove them, but when in association of devotees that may not arise, that may you may not feel, but when in association of non-devotees they will pull and push. Bhaktisiddhanta Saraswati Maharaj says మన మూమెంట్లో ఇది ఎలా ఉందంటే కృష్ణ మనకి హెల్ప్ చేస్తారు తన దగ్గరికి రావడానికి, కానీ మన ప్రయత్నం కూడా మనం చేయాలి. He gives that example of cat and kitten and monkey and baby monkey. బేబీ మంకీ ఎలా తీసుకువెళ్తుంది తన బేబీని? ఆ చిన్న మంకీ తన అమ్మని పట్టుకుంటుంది, అతను ఏం చేయడం అవసరం లేదు, తను అలా పట్టుకొని ఒక కొమ్మ నుంచి ఇంకొక కొమ్మకి వెళ్ళిపోతారు. ఆ బేబీ మంకీ తనని గట్టిగా పట్టుకొని ఉంటుంది అనమాట. అదే ఒక పిల్లి క్యాట్, బేబీ ఏం కష్టపడట్లేదు, పిల్లిని చాలా టైట్గా పట్టుకొని వెళ్తుంది అనమాట. సో మన మూమెంట్లో మన రెండు ఉన్నాయన్నమాట. మనము కష్టపడాలి, కృష్ణుడు కూడా మనకి హెల్ప్ చేస్తారు. వీ ఆల్సో హ్యావ్ టు వర్క్ హార్డ్. కానీ మనం వర్క్ హార్డ్ చేయడానికి ఇష్టపడట్లేదు. ఎవ్రీథింగ్ షుడ్ చెప్పారు కదా, అసోసియేషన్ వచ్చి కూర్చుంటాను, లేకపోతే చేయను వినను, శరీరంతో ఇక్కడ ఉన్నాను కానీ మనసు ఇంకెక్కడో ఉంది, ఎప్పుడు అవుతుంది, ఏంటి లైట్ వెళ్ళిపోయింది, ఏమైంది, బయట వెళ్ళిన మన ప్రయత్నం మనం చేయాలి. So many devotees they think that once we are coming to ISKCON, once we are attending lecture, means everything should become by itself. Why I am not able to become? Why? You also have to try. You also have to work hard. And then Krishna will also show mercy. We just had a beautiful discussion on this in the school, Vasudev Prabhu, yesterday, day before yesterday. Saying how to become. So I said we also have to try. He says it's not like that. We also work hard and then Krishna will show mercy. Our problem is we want Krishna to show mercy. Krishna should do that. False ego, mind, intelligence and false ego. I did this. Other day when devotee he came to the school, so he said, Mataji, I did so much for Krishna. Krishna didn't do anything for me. The first line he said, I did so much for Krishna. For one moment my heart stopped. Can anybody think like that also? That I did so much for Krishna? If you collect some donation for Krishna, or you will say, you did for Krishna, did for yourself, you did for yourself. For a moment it took me time to digest. I did so much for Krishna. Krishna didn't help me. Krishna didn't help me to, or whatever he wanted, something he wanted to pursue. That's our mentality. See, we are initiative, we are chanting, but still that business mentality has not gone with Krishna. I did, ante dan artham entante so many years I worked hard in ISKCON, నేను చాలా కష్టపడాను, యాజ్ ఎ ఫుల్ టైం డివోటీ నేను చాలా, కానీ కృష్ణుడు నా కోసం ఏం చేయలేదు. మై గాడ్, మీరు ఫుల్ టైం డివోటీ, కృష్ణుడు దిస్ బిజినెస్, మీరు కృష్ణుడు కోసం కష్టపడారు, సో కృష్ణుడు మీకు ఇవ్వాలి మీ ప్యూరిఫికేషన్ కోసం. అది మీ ప్యూరిఫికేషన్ కోసం. మన ప్రాబ్లం ఏంటంటే మనం ఆల్వేస్ ఎక్స్టర్నల్, ఆల్వేస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అదర్స్ అండ్ కృష్ణ. కామన్ జనరల్ మన ఒక యాటిట్యూడే అలా అయిపోయింది. మనం కృష్ణుడి దగ్గర కూడా ఎక్స్పెక్ట్, భక్తుల దగ్గర కూడా ఎక్స్పెక్ట్, ఆల్వేస్ ఎక్స్పెక్టింగ్ అదర్స్ షుడ్ డూ సంథింగ్ ఫర్ మీ. అండ్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో ఏదైనా తప్పు జరిగితే దాని కారణము కృష్ణుడు. కృష్ణ అంటే ఎవరైనా దొరికితే హ్యాపీ, నా లైఫ్ వెళ్ళిపోయిందంటే ఈ డివోటీయే కారణం, అంటే మనం సరిగ్గా స్విచ్ చేయలేదు, దొరికితే హ్యాపీ, ఎవరు దొరకకపోతే ఇతనే కారణం. ఎప్పుడు ఇలా రాదు, ఎవరు ఒకరు కావాలి మనకి. ముల్లా నస్రుద్దీన్ జైల్లో ఉన్నాడు, తన ఫ్రెండ్ వెళ్ళాడు, ఏ బాబు నీకు జైల్లో వేస్తాడు, ఏమైందంటే ఎవరు కారణం అంటే నాకు జలుబు చేసింది, అదే కారణం. జలుబు చేస్తే జైల్లో వేసేస్తారా? ఎలా, నాకు అర్థం అవ్వలేదు. జలుబు చేస్తే జైలు వేయడం ఏంటి? అయితే విను, నీకు బుద్ధి లేదు, చెప్తాను. నేను ఎవరో ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్ళాను, వెళ్తే నాకు జలుబు చేసింది కదా, అక్కడ నేను స్నీజ్ చేశాను. స్నీజ్ చేస్తే ఆ ఒక శబ్దంతో వాళ్ళు వేకప్ అయిపోయారు, వాళ్ళు పోలీస్ ఫోన్ చేశారు, నాకు జైల్లో పెట్టారు. ఇప్పుడు నాకు జైల్లో వెళ్ళే కారణం ఏంటి? జలుబు. మన జీవితంలో కూడా ఏది అయినా కారణం ఏంటి? ఇతనే, ఈవిడే, ఇతనే, ఈవిడే. వాళ్ళు దొరకలేదంటే ఇతనే. మొన్న ఆ పాయింట్ చెప్పాను, మన స్కూల్లో ఆ పాయింట్ డిస్కస్ చేశాను. వెరీ సింపుల్ థింగ్
బికమ్ అ డివోటీ. మీ జీవితంలో ఏదైనా దాని కారణం ఉంది. ఏ రోజైతే అది ఫిక్స్ అయిపోతారో టక్ 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 స్పిరిచువల్ లైఫ్లో వెళ్ళిపోతారు. నథింగ్ టు వరీ. కానీ అది మనం చేయలేకపోతున్నాం. అది ఎలా నా కళ్ళు ఎదురుగా కనిపిస్తుంది, ఇతనే చేశాడు, అతని గురించి ఇతను కొంచెం ఇలా చేస్తే నేను హ్యాపీగా ఉన్నాను. అతను ఏం చేయలేదు. ఇక్కడ అంతా నిమిత్త మాత్రమే. వాళ్ళు ఏమీ చేయలేదు. మీ కర్మ ఎలా ఉంటే అలానే. మనం ఒక్కొక్కసారి అనుభవిస్తాం, అందరూ మనతో చాలా చెడుగా ప్రవర్తిస్తున్నారు, సరిగ్గా మాట్లాడలేదు, బిజినెస్లో లాస్ అయిపోతుంది, ఏది బాగాలేదు. అదే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని నెలల తర్వాత అంతా మారిపోతుంది. ఇతను నాకు హెల్ప్ చేసుకో అలా కాదు. అది నీ కర్మ మారితే అన్నీ మారిపోతాయి. నీ కర్మ మారిపోతే ప్రతి నిమిషము ఇక్కడ మీరు ఎంజాయ్ చేసింది, సఫర్ చేసింది మీ ఎగ్జామ్ రాసిన రిజల్టే. ఇక్కడ ఎవరు మీ ఎగ్జామ్ రాయలేదు, ఇక్కడ మీ స్క్రిప్ట్ ఎవరు రాయలేదు. మీ ఎగ్జామ్కి మీకు రిజల్ట్ వస్తుంది. ఒక్కొక్కసారి మీరు పాస్ అవుతున్నారు, ఫెయిల్ అవుతున్నారు. దానికి ఎవరు కారణం కాదు. A devotee, he is Samadarshini, who can understand that in everybody's heart there is Paramatma, in my heart also there is Paramatma, and whatever is happening in my life, I am responsible. Because you are responsible, that's why you are here. If you were a pure devotee, you would not be here. You would have been in Goloka Vrindavan. Because you wanted to live independently, because of that you are here. Whatever is happening in your life is your own karma, your own desire. Nobody is responsible for that. ఇది ఒకసారి మనకి క్లియర్ అయిపోవాలి. Nobody is responsible. జీసస్ క్రైస్ట్ అతనికి మేకలు కొట్టి తన చేతి పైన అతను ఏమంటారు? అందరినీ క్షమించండి, అందరినీ క్షమించండి. హరిదాస్ ఠాకూర్కి 22 మార్కెట్ ప్లేస్లో కొట్టినప్పటికీ అందరికీ క్షమించండి. మనకెలా ఎవరైనా చెప్తే మనం ఏం చెప్పాలి? అందరినీ క్షమించండి, రాంగ్ ఆన్సర్. శిక్షించండి, రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. చెప్పండి సార్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. ఎవరైతే మనతో అలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ దగ్గర క్షమాపణ అడగాలి. నన్ను క్షమించండి. ఎందుకు? మీరేదో తప్పు చేశారు, ఆ జీవిని మీరేదో చేసి ఉన్నారు. దట్స్ వై ఇట్ ఇస్ రియాక్టింగ్ విత్ యూ. అక్కడే మనం మిస్టేక్ చేస్తాం. మనం హరిదాస్ ఠాకూర్ వాళ్ళతో కంపేర్ చేయకూడదు. వాళ్ళు శుద్ధ భక్తులు, వాళ్ళు ఆశీర్వాదిస్తున్నారు, వాళ్ళు బ్లెస్సింగ్ ఇస్తున్నారు. వాళ్ళకి అలా ఎవరైనా కొట్టడము, వాళ్ళ పూర్వజన్మ కర్మ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వేరే విషయం. అది లీలా ఉండొచ్చు, అది వదిలేయాలి మనం పక్కనే. మళ్ళీ ఆ కథకి వెళ్ళిపోతారు ఎవరో డౌట్, అలా కదా హరిదాస్ ఠాకూర్ ఇలా చేశారు కదా, వైష్ణవ అదంతా వదిలేయండి. అది మనకి ఎగ్జాంపుల్ ఇవ్వడానికి. కానీ మనకి ఎవరైనా అలా చేస్తే మనం క్షమాపణ అడగాలి. మనం ప్రతి లైఫ్లో ఏం చేస్తాం? క్షమాపణ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టేజ్ ఎలా ఉంటుందంటే అతనికి శిక్షించండి, అతన్ని వదలకూడదు, అతనితో ఇలా అవ్వాలి. అది ఫస్ట్ స్టేజ్. మంచి భక్తి చేస్తున్నామంటే అతన్ని క్షమించండి. చేయడం వల్ల ఎన్నో జన్మాలు. ఎందుకంటే మనం అతన్ని క్షమించడం అడుగుతాం, కానీ మనం క్షమాపణ అడగట్లేదు. నన్ను క్షమించండి, ఎందుకంటే ఈ జీవని నేనేదో రూపంలోనే కష్టం ఇచ్చాను, తను జస్ట్ వెనక ఇస్తున్నాను. ఇంకా బ్యాలెన్స్ ఉంటాయి కదా, కర్మ అక్కడే ఆగదు. మీరు అప్పటికే క్షమాపణ అడిగితే ఆ కర్మ అక్కడే ఎండ్ అయిపోతుంది. కానీ మనం చేయట్లేదు. సో అది బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. టిబెట్లో ఒక టిబెటియన్కి చైనా వాళ్ళు జైలు ఇస్తారు. చైనీస్ పీపుల్ 25 years బాగా టార్చర్ చేశారు. 25 years తర్వాత తనకి రిలీజ్ చేసినప్పుడు తన దళాలామా దగ్గరికి వెళ్ళాడు అనమాట. వెళ్ళి చెప్తున్నాడు అనమాట, 25 years నేను బాగా టార్చర్ అయ్యాను. సో నాకు ఒకరోజు ఇలా చేశాను. సో దళాలామా చెప్పారు, బాగా నీకు అలా 25 years నీకు ఎలా టార్చర్ చేశారు మొత్తం ఇప్పుడు నువ్వు నాకు కూర్చొని చెప్తే అంత సమయం లేదు. ఈ 25 years నీకు టార్చర్ చేసినప్పుడు నీ వర్స్ట్ టార్చర్, నీ వర్స్ట్ డే, నీ వర్స్ట్ మూమెంట్
ఏముంది అది చెప్పేస్తే సరిపోతుంది, సమ్మరీగా సారాంశంగా. అతను అంటాడు 25 yearsలో ఫస్ట్ మూమెంట్ ఎప్పుడంటే, ఆ రోజు ఎప్పుడైతే తను నన్ను కొడుతున్నాడో ఆ రోజు నా భావం ఎలా ఉందంటే, ఓ భగవంతుడా ఇతన్ని క్షమించొద్దు. అది నా వర్స్ట్ డే. ఎందుకు? ఆ రోజు నా మంచితత్వాన్ని, ఆ రోజు నా కంపాషన్ని, ఆ రోజు నా దయాన్ని నేను పోగొట్టుకున్నాను, కోల్పోయాను. దట్స్ మై వర్స్ట్. Are you able to understand? समझ में आया? 25 साल उसको जेल में डाल दिया चाइनीज लोग, उसको रोज टॉर्चर करते, खाना नहीं देते, मारते, उल्टा लटकाते. 25 साल के बाद में जब उसको छोड़ दिया तो दलाई लामा के पास गया. तो दलाई लामा ने बोला कि क्या तुमको बहुत सफरिंग हुआ, एक दिन हमको ऐसे मारा, एक दिन हमको वैसे मारा. दलाई लामा ने बोला उतना कहानी मत सुनाओ, सबसे बुरा दिन कौन सा था बता दो. पूरा एक साल में 25 साल का वो बोला सबसे बुरा दिन वो था जिस दिन वो जब मुझे मार रहा था तो मैंने बोला इसको कभी माफ मत करना. उस दिन मेरे मुंह से निकल गया इसको कभी माफ मत करना भगवान. तो क्या हुआ, मैं मेरे स्टेज ऑफ कंपैशन से, दया से नीचे गिर गया, क्योंकि वो तो निमित्त मात्र था. वो मुझे क्यों, मेरे कर्म के अनुसार वो मुझे मार रहा है, मैं वो तो सिर्फ निमित्त था. लेकिन उस मोमेंट में मेरा ज्ञान नीचे गिर गया, मेरी दया नीचे गिर गई. वो मेरे जीवन का सबसे बुरा दिन था कि मैंने उसको ऐसा बोला. आ रही बात समझ में आ रही? नहीं समझ में आई? नहीं समझ में. वो तो निमित्त है ना, वो आदमी तो निमित्त है जो उसको मार रहा था कोड़ा, लेकिन उसने क्या बोला, इसको भगवान कभी माफ न करे. और क्या आपको ऐसा बोलने का हक है? नहीं है. ये बात समझ में, ये आपका हक नहीं है. कोई आपको मारे, कोई आपको कुछ भी करे, क्योंकि ये सब निमित्त समझते हो, कारण बनते हैं. वो कुछ कर्म ही है, उनकी भूल ही है, ये आपके कर्म है. आ रही है समझ में बात? तो उसने क्या किया, उसने उसको श्राप दिया जो उसको नहीं करना चाहता. तो ये 25 साल में जब भी उसको टॉर्चर कर रहे हैं, वो हमेशा क्षमा कर रहा है या तो क्षमा मांग रहा है कि मेरी ही गलती होगी इसलिए मुझे मार रहा है, या तो खुद क्षमा कर रहा है. लेकिन उस दिन उसकी जो दया का भावना थी वो नीचे गिर गई. उसने बोला हे भगवान इसको दंड दे. समझ में आई बात? लेकिन बहुत बड़े आदमी के एग्जाम्पल है जो हमेशा इतने उत्तम स्थान और उत्तम भाव में रहता है कि उसको कोई कितना भी टॉर्चर करे वो हमेशा सबका अच्छा ही सोचता है. पर हमारे जीवन में हम कितने बार इसको अपनाते हैं. हम तो एक मिनट में गुस्सा हो जाते हैं. कोई थोड़ा सा हमारे बाइक को टच कर दे तो हमको गुस्सा, कोई हमारा फोन ना उठाए तो हमको गुस्सा, कोई हमारी बात ना सुने तो हमको गुस्सा. और हर मोमेंट तो हम क्या बोलते हैं, वो शनक ऋषि से भी ज्यादा एकदम पानी लेके तैयार ही रहते श्राप देने के, ऑलवेज रेडी. इसने मुझे ऐसा किया, इसको दो श्राप, भगवान इसका पूरा करे. అర్థమైందా కృష్ణుడికి మళ్ళీ చెప్పండి. అర్థమైందా? నిమిత్త మాత్రం. సో తన ఒక క్వాలిటీ ఏంటంటే తనని క్షమా చేయగలిగి, కానీ తన ఆ మూమెంట్కి దయ చూపించలేకపోయాడు, తన కిందకి దిగజారిపోయాడు. కానీ మన జీవితంలో మనం ప్రతి నిమిషము అందరికీ శ్రాపం చేయడానికి నీళ్ళు పట్టుకుని రెడీగానే ఉంటాం. ఎవరైతే మన మాట వినకపోతేనే కోపం, మన ఫోన్ ఎత్తకపోతే కోపం, మన జీవితం మనకి ఎలా కావాలి జరగకపోతేనే కోపం. The essence of spiritual life is to be peaceful. The essence of spiritual life is to understand that you are the only person who is the most nonsense in this world. You are responsible for everything. Krishna is the Supreme Personality of Godhead. Devotees association is the best gift one can get. Take devotees association, chant Krishna's name, and Prabhupada's formula. I gave you this example. One Gaudiya Vaishnava was asking Prabhupada, you are a chemist, will you give us a formula how to become good devotee? And Prabhupada said, be more tolerant than, be more humble than grass, more tolerant than a tree, more tolerant. Be humble, be tolerant. Vinayaka.